హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి కారంపూడి దగ్గరలో అయితే ఉన్నామండి. కారంపూడి నుంచి మనం ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మన ల్యాండ్ వచ్చేసరికి 48 ఎకరాలు వచ్చేసరికి కారంపూడి నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి వచ్చేసరికి మనకి 9 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ పాయింట్ వచ్చేసరికి మనకి మేళ్లవాగు అంటారండి. మేళ్లవాగు నుంచి మీకు 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ల్యాండ్ అండి. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్ కట్గా ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూడండి. నేను ల్యాండ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఏమన్నా పెద్ద ల్యాండ్ కాబట్టి కొన్ని బోర్లు అలాంటి విషయాలు ఏమైనా మిస్టేక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పదండి, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ల్యాండ్ క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా మనం తోటలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. మామిడి తోటలో అయితే ఉన్నాం అనమాట. ఇది మొత్తం 58 ఎకరాలండి. క్లియర్గా మీరు చూడండి. ఎర్రమట్టి పొలం, మీకు ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. ఫుల్ వాటర్తో అయితే ఉంటుందండి. మొక్కలు అయితే వేశారు ఆల్రెడీ. మనకి కొన్ని చెట్లకు కాయలు అయితే వచ్చేసినాయి. క్లియర్గా మీరు చూడండి. ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు. ఇక్కడ కాయలు కూడా వచ్చినాయి. మీకు ఇటు సైడ్ కూడా కాయలు వచ్చింది అనమాట. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఎర్రమట్టి పొలం అనమాట. మీకు ఇక్కడ ఆల్రెడీ దీని కేర్ టేకర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా క్వార్టర్స్ కట్టుకొని ఇక్కడే ఉంటారనమాట. వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు. మొత్తం ఇది 58 ఎకరాలండి. 58 ఎకరాల్లో 48 ఎకరాలు మాత్రం క్లియర్ టైటిల్. ఒక 10 ఎకరాలు మాత్రం టైటిల్ అయితే క్లియర్గా ఉండదు. దాని రేట్ అయితే సపరేట్ మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి ఎకరంకి వచ్చేసరికి 12 లక్షలు చెప్తున్నారండి. మీకు 40 అడుగుల రోడ్డుతో అయితే ఉంటుంది. మీకు రోడ్డు వచ్చేసరికి 40 అడుగులు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నేను చూపించిన రోడ్డు ఉంది కదా, నేను క్లియర్గా అది కూడా ముందు వీడియోలో యాడ్ చేస్తాను. కొంచెం వీడియోలో ఎంత అవుతుందండి, ఎందుకంటే ఇందులో నా మొత్తం 58 ఎకరాల్లో నేరేడు ఉంది, బత్తాయి ఉంది, అలాగే మీకు మామిడి ఉంది, దాంతోపాటుగా సీతాఫలం కూడా ఉందన్నమాట. అవన్నీ నేను కవర్ చేయాలి కాబట్టి కొంచెం వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది. దయచేసి ఎవరైతే జెన్యూన్గా బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. దీని లొకేషన్ వచ్చేసరికి పల్నాడు డిస్టిక్ కింద వస్తుందండి. ఇది పల్నాడు డిస్టిక్ మనకి బొల్లపల్లి మండలం కిందకైతే వస్తుందన్నమాట. కారంచెడుకి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఈ తోట వచ్చేసరికి మీకు కారంచెడుకి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. క్లియర్గా మీరు చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుందండి. ఈ లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను క్లియర్గా అయితే ఇస్తాను. ఏదైతే గుంటూరుకి ఎంత ఉంటుంది, అలాగే మన హైదరాబాద్కి ఎంత ఉంటుంది, విజయవాడకి ఎంత ఉంది, అవన్నీ క్లియర్గా నేను ఇస్తాను. ఈ తోటకు వచ్చేసరికి మనకి ప్రతి చెట్టుకి అయితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే ప్రొవైడ్ చేశారండి. 7 బోర్లు ఉన్నాయండి. అందులో ఆల్మోస్ట్ ఆల్ 4 బోర్స్ అయితే వర్కింగ్లో ఉన్నాయి. మిగతా 3 బోర్స్ అయితే వర్కింగ్లో లేవు. అవి రిపేర్ చేసుకుంటారు. ఒక్కొక్క బోర్ వచ్చేసరికి 2 ఇంచెస్ వాటర్ పడుతున్నాయండి. అలాగే చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుందండి. మీకు తోట చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. ఈ తోటలో వచ్చేసరికి మీకు అప్రాక్స్గా చెప్తున్నానండి, 48 ఎకరాల్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 28 ఎకరాల వరకు మీకు మామిడి తోట అయితే ఉంటుంది. క్లియర్గా చూడండి. ఫెన్సింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మీకు చుట్టూతా ఆల్రెడీ కాపు కూడా వచ్చింది. మీకు 28 ఎకరాల వరకు మామిడి తోట అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీకు 12 లక్షలు కోట్ చేస్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎర్రమట్టి పొలము, ఫుల్ వాటర్ అయితే ఉంటాయి. మీకు ఊరికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసరికి మీకు రోడ్డు వచ్చేసరికి మట్టి రోడ్డు అయితే ఉంటుందండి. పొలాలకు వెళ్ళేది మట్టి రోడ్డు ఉంటుంది. దాదాపుగా మనం ఒక 2 కిలోమీటర్స్ వరకు బ్లాక్ టాప్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు మట్టి రోడ్కి రావాలండి. కార్లో అవి వస్తాయి, కానీ వర్షం పడితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ మూవ్మెంట్ అయితే బాగానే ఉంటుంది. వర్షం పడినప్పుడు జాగ్రత్తగా రావాలన్నమాట. ఇది మీకు తోట క్లియర్ చూడండి. అన్ని తోటలు అలాగే ఉంటాయండి. తారోడ్ ఫేసింగ్ అయితే ఉండవు కదా. మీకు మేజర్ ఎక్కువ ఎకరాల్లో కావాలనుకున్నప్పుడు ఇట్లే ఉంటాయి అన్నమాట. ఇది మీకు మామిడి తోట అండి. ఇది మామిడి తోటకి సంబంధించింది అనమాట. ఇది డ్రిప్ ఇరిగేషన్ చూసుకోవచ్చు. మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 12 లక్షలు అయితే ఎకరానికి అయితే కోట్ చేస్తున్నారండి. కారంపూడి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుంది. బొల్లపల్లి మండలం కిందకైతే వస్తుందన్నమాట.
మీరు చూడాలి అనుకుంటే 2 days బిఫోర్ అయితే నాకు ఇంటిమేషన్ చేయాలండి. నేను కూడా చాలా లాంగ్ నుంచి, నేను గుంటూరు నుంచి రావాలి కాబట్టి 2 days ముందు నాకు ఇంటిమేషన్ చేస్తే నీకు ఓనర్తో కన్ఫర్మేషన్ తీసుకొని సైట్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాను. అలాగే మన సైట్ విజిటింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. చాలామంది పే చేసేస్తున్నారు కానీ టైం కన్ఫర్మ్ చేయట్లేదండి. అమౌంట్ అయితే వేసేస్తున్నారు, టైమింగ్ కన్ఫర్మ్ చేయట్లేదు. దయచేసి మీ టైం కన్ఫర్మ్ అనుకున్న తర్వాతనే నాకు కాల్ చేసి మీరు అమౌంట్ వేయండి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది అమౌంట్ వేసేసి మేము అమౌంట్ వేసేసామండి తర్వాత వస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. అటు దయచేసి అటు చేయకండి. మీరు ఫస్ట్ టైమింగ్ కన్ఫర్మ్ చేసుకోండి, నాకు తర్వాత పేమెంట్ చేయండి. ఇది మీకు తోటకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మొత్తం 48 ఎకరాలండి. 10 ఎకరాలు డికెట్ అయితే ఉంటుంది, మిగతాదైతే 58 ఎకరాలు. 58 ఎకరాలు 48 ఎకరాలు క్లియర్ అయితే ఉంటుంది. 10 ఎకరాలు మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. ఎకరానికి వచ్చేసరికి 12 లక్షలు చెప్తున్నారు. పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, బలికురవ మండలం, కారంపూడికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఎర్రమట్టి పొలం అండి. 7 బోర్లు ఉన్నాయి, 4 వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి, 3 అయితే రిపేర్లో ఉన్నాయి. 2 ఇంచులు వాటర్ పడుతుందన్నమాట. ఇట్లా మీకు ప్రతి ఏరియాకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి చెట్టుకి అయితే వీళ్ళు వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్గా మీరు చూసుకోండి. ఇది మనకి మామిడి తోట. నేను ఫస్ట్ ఇప్పుడు సీతాఫలము నేరేడు, బత్తాయి ఈ 2 చూపిస్తాను. అలాగే దారి కూడా క్లియర్గా చెప్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మీకు ఇందులో ఇందాక నేను ముదురు తోట చూపించానండి, మామిడి తోట. ఇప్పుడు లేత తోట అండి ఇది. అంటే ఇందులోదే మీకు మొత్తం ముదురు లేదండి, కొంచెం ఈ టైప్లో కూడా ఉంది. మీకు 1 year అయింది ఇప్పుడు వేసేది. ఈ టైప్లో కూడా మీకు తోట అయితే ఉందన్నమాట. అంటే నేను క్లారిటీ కోసం ఇస్తున్నానండి. మొత్తం ముదురు లేదు మామిడి తోట కూడా. అది ఆల్మోస్ట్ వేసి 3 years అయిందండి ఇందాక నేను కవర్ చేసింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ పార్ట్ చూసేదంతా లేత తోట అండి ఇది. అంటే ఈయన వచ్చినట్టు కొనుక్కుంటూ పోతున్నాడు అనమాట. వేరే రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నది. అది కొనుగోలు డాక్యుమెంట్ అయితే ఉంటుంది. మీకు ఒక లింక్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మిగతాదంతా పాస్ పుస్తకాలు అయితే ఉంటాయి. ఈయన పేరు మీద కూడా ఆన్లైన్లో ఎక్కి ఉంది, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇది మీకు లేత తోట. దీని పక్కన వచ్చేసరికి మనకి బత్తాయి తోట ఉంది. అది కూడా లేతగానే ఉంది, ముదిరేం కాదు. ఇంకా టైం పడుతుంది, మనకి కాపు రావాలంటే టైం పడుతుందండి. ఈ స్టేజ్లో మీరు కొనుక్కుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. వాళ్ళకు కూడా అవసరం ఉండి సేల్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్లో మీరు కొనుక్కుంటే రీజనబుల్ ప్రైస్ మాట్లాడుకొని ఎవరైతే ఈ తోటల మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండి. బెస్ట్ కనెక్టివిటీ పరంగా అయితే మనకి లారీలు కానీ కార్లు కానీ లోపల క్లియర్గా వచ్చేస్తాయి. ఒక 2.5 kilometers మాత్రం ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఓన్లీ వర్షాకాలంలో ఇబ్బంది పడాలండి. ఎందుకంటే మట్టి రోడ్ కాబట్టి కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. నేను బండి మీద వచ్చాను కాబట్టి కొంచెం స్లిప్పరీగా అనిపించింది. కార్లో వస్తే ఈజీగా వచ్చేయచ్చు అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి బత్తాయి తోట అండి. అంటే ఆల్రెడీ నేను ముదురు మామిడి తోట, తర్వాత లేత, తర్వాత ఇప్పుడు బత్తాయి తోట అయితే కవర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ద్వారా మనకి వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్కి అయితే ప్రాబ్లం లేదండి. మీకు ప్రతి చెట్టుకైతే కావాల్సినప్పుడల్లా వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. వర్కర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వర్కర్స్ని పెట్టి పని చేపిస్తున్నారు. ఇక్కడ చూడండి, మీకు వాటర్ అనేది క్లియర్ చూశారు కదా, వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది మీకు ఆల్మోస్ట్ 5 acres వరకు ఉంటుంది బత్తాయి అనేది. మామిడి మేజర్ పార్ట్ ఉంటుంది. అలాగే దీని ఆపోజిట్లో మనకి సీతాఫలం ఉంది, నేరేడు ఉంది. ఆ 2 కూడా కవర్ చేస్తాను. మీరు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇస్తాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళైతే, ఎవరైతే కొనాలి అనుకున్న వాళ్ళైతే పూర్తిగా చూడండి. మీరు ఎగ్జాక్ట్గా చూడొచ్చు. మనం కూడా ఇప్పుడు రోడ్డుకి సెకండ్ సైడ్లో ఉన్న బత్తాయి తోటలు అయితే ఉన్నామండి. ఈ పొలం వచ్చేసరికి మీకు 48 ఎకరాల మధ్యలో రోడ్డు వస్తుంది అనమాట. 2 సైడ్లు అయితే ఉంటుంది. ఇందులో 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. అలాగే మీకు 7 బోర్లు ఉన్నాయి. 4గిటికి వచ్చేసరికి మీకు ఇక్కడ వాటర్ చూడండి. 4గిటికి వచ్చేసరికి మీకు ఫుల్ వాటర్ అయితే ఉంటాయండి. ఇంకా 3గిటికి అయితే బోర్లు బిగించలేదంట. అంటే అవి కూడా పాడైపోలేదు. ఇందాక నేను
మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, పాడైపోలేదు. ఇగో వాటర్ సోర్స్ అనేది ఇటు ఉంది, ఫుల్ వాటర్ అనమాట. అంటే 4టికి మోటార్ బిగించారు, మిగతా 3టికి అయితే మోటార్ బిగించలేదు. అంటే 4 బార్స్కే వాళ్ళు వాడుకుంటున్నారు. 2 ట్రాన్స్ఫారాలు అయితే ఉన్నాయి. ఇటు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా మీకు డ్రిఫ్ట్ ద్వారా మనకి ఈ మొక్కలకు కూడా ఏదైతే ఇది బత్తాయి తోటలు కాయలు కూడా వస్తున్నాయి చూడండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు, కాయలు కూడా వస్తున్నాయి. అంటే మనం ఒక 2 ఇయర్స్ దాటితే ఫుల్గా పంట వస్తుంది అనమాట. మనకి ఇన్కమ్ అనేది ఒక 1 ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది మామిడి చెట్లకి. బత్తాయికి వచ్చేసరికి నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ ఆగాలి. 2 ఇయర్స్ తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, అటు ట్రాన్స్ఫారం, ఇటు ఈ ఎండింగ్లో అయితే బత్తాయి వేశారు. దాని తర్వాత వచ్చేసరికి మనకి సీతాఫలం అయితే ఉంటుందన్నమాట. ఈ సీతాఫలం ఒక కూడా 5 acres అయితే ఉంటుందండి. అప్రాక్స్గా చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్గా తెలియదు. అప్రాక్స్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తున్నాను. 48 acres అనేది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అండి. అవి 50 మనకు 48 38 అనేది క్లియర్ ఉంటుంది. మిగతా 10 అయితే నాన్ డాక్యుమెంట్స్ కింద. ఇది చూడండి మీకు సీతాఫలం, ఇవి చూశారు కదా, ఈ సీతాఫలం అనమాట. మీకు ఇది ఒక 5 acres ఉంటుంది. సీతాఫలం ఒక 5 acres. దీని పక్కన మనకి నేరేడు కూడా ఉంటుంది, నేరేడు పండ్లు ఉంటాయి అన్నమాట. మొత్తం మాకు ఎర్రమట్టి, మధ్యలో గ్రావెల్ వస్తుంది. కొండ ప్రాంతం కాబట్టి, కొండ మధ్యలో ఉన్నాం కాబట్టి మనం గ్రావెల్ కూడా వస్తుంది. ఎర్రమట్టి రాళ్ళు ఉంటాయి అన్నమాట మట్టిలో. ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు మనం. ఇది సీతాఫలం అనమాట. మనకి ఈ సీతాఫలం దాటిన తర్వాత మనకి నేరేడు చెట్లు అయితే ఉంటాయి. నేను రోడ్లు కూడా కవర్ చేస్తానండి. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో క్లియర్ కట్గా చెప్తాను మీకు. 100 అడుగులు రోడ్ నుంచి 100 డొంక రోడ్డు 100 అడుగులు ఉంటుంది. అక్కడి నుంచి మన తోటకు వచ్చేసరికి 40 అడుగులు డొంక రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్లు కూడా క్లియర్గా నేను చూపిస్తాను. వీడియోలో కొంచెం కంటిన్యూ అవుతుండండి. వీడియో పార్ట్ ఎక్కువ అవ్వచ్చు నాకు తెలిసి. దయచేసి విసుగు చెందకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా అయితే వస్తుందన్నమాట. చూశారు కదా, ఇది మనకి ఈ పార్ట్. ఇటు నుంచి ఇటు వచ్చేసరికి మనకి, ఇటు నుంచి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఇప్పుడంతా ఇటు చూసాము. ఈ సీతాఫలము అటు పక్క మనకి ఎండింగ్లో, అటు సైడ్ ఇటు సైడ్ ఎండింగ్లో మనకి బత్తాయి వేసారనమాట. ఇప్పుడు మనం నేరేడు పండ్లు అయితే కవర్ చేస్తున్నాం. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు బత్తాయి కవర్ చేసాం కదండి. నేను రోడ్డు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం నేరేడు ఒకటే కవర్ చేయాలి. నేరేడు అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఏదైతే 100 అడుగుల రోడ్ అని చెప్పాను కదా, దాని దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్డు అనేది, ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు దీనికి సంబంధించిన ల్యాండ్సేనండి. మధ్యలో రోడ్ వస్తుందన్నమాట. క్లియర్గా మీరు చూడండి. ఇటు సైడ్ మామిడి వేశారు, ఇటు సైడ్ కూడా కొంచెం మామిడి, కొంచెం బత్తాయి, అలాంటిది బత్తాయి, అలాగే మీకు సీతాఫలం అయితే వేయడం జరిగింది. ఇది మీకు రోడ్ అనమాట. రోడ్ అనేది మీరు క్లియర్ చూడండి, కొంచెం రాళ్లతో ఉంటుంది. వచ్చేయచ్చు, కార్లు అవి వచ్చేయచ్చు, కానీ కొంచెం ఇబ్బంది. ఒక 2 kilometers వరకు అంత స్పీడ్గా అయితే మనం రాలేము. కొంచెం జాగ్రత్తగా రావాలన్నమాట. ఇంకా ముందల దారి కూడా నేను కవర్ చేస్తాను. నేను వచ్చినప్పుడే ఒక ఎగ్జాక్ట్గా వర్షం పడింది కాబట్టి స్లిప్పరీగా ఉన్నట్టు నేను గమనించాను. ఆ రోడ్డు కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మీకు నేరేడు తోట చూపించిన తర్వాత రోడ్డు దగ్గరికి అయితే తీసుకెళ్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. మీకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సీతాఫలం అండి. క్లియర్గా మీరు చూడండి, చెట్లు చాలా బాగున్నాయి. ఇది సీతాఫలం అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వచ్చేసరికి మనం ఇటు తిరిగితే ఇది నేరేడు చెట్లు అండి. ఇది నేరేడు పండు చెట్లు. క్లియర్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎర్రమట్టి పొలం అయితే అన్నమాట. మీకు చుట్టూతా పొలం చుట్టూతా అయితే ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. నేను ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ ఇచ్చిన వీడియోలో, నా వాయిస్ రూపంలో ఏదో రాంగ్ ఇచ్చినా కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్గా ఇస్తానండి. దయచేసి మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద వీడియో ల్యాండ్ తీసేటప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి నేను కన్ఫ్యూజ్ అయ్యి ఏదైనా రాంగ్ ఇచ్చినా సరే కింద ఎడిట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఎగ్జాక్ట్గా ఇస్తాను కాబట్టి, నేను ఇన్ఫర్మేషన్ చూసుకొని మీకు చెప్తాను కాబట్టి ఎగ్జాక్ట్ ఉంటుంది.
ఆల్మోస్ట్ ఆల్ రాంగ్ ఏం ఉండదు, ఇన్ కేస్ అని చెప్తున్నాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇది నేరేడు తోట అనమాట. ఇది మొత్తంగా మనకి రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తంగా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మీకు ఇందులో వచ్చేసరికి మామిడి, నేరేడు, సీతాఫలం, అలాగే మనకి బత్తాయి వేసారనమాట. మీరు చూడండి, కొంచెం మట్టి కూడా గ్రావెల్ ఉంటుందన్నమాట. గ్రావెల్ ఉంటాయి కాబట్టి మీకు ఇలాంటి తోటలు అయితే పండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది నేరేడు తోట. ఇది తోటకు సంబంధించిన డీటెయిల్స్. నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు దారి చూపిస్తాను. ఏదైతే 40 ఫీట్ రోడ్డు చూపించాను కదా, ఇప్పుడు 100 ఫీట్ డొంక చూపించి ఎట్లా వెళ్తుంది ఏందనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయండి, మాకు సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీ ప్రాపర్టీని కూడా మన ద్వారా సేల్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, దానికి అన్ని డీటెయిల్స్ అయితే మీరు పంపించండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. అలాగే నా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ పోస్ట్ చేయని కూడా ఉంటాయి. అలాగే రోజుకి ఒక ప్రాపర్టీ పోస్ట్ చేస్తాను కాబట్టి కొన్ని అన్నీ పోస్ట్ చేయలేను కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ముందే ఇచ్చేస్తున్నానండి. నాకు ఇన్ఫర్మేషన్ రాగానే చెక్ చేసుకుని వాట్సాప్ ఛానల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. అలా ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా, వీడియో చూడకుండా అలా ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా మన దగ్గర చాలామంది వచ్చి చూస్తున్నారు. జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అక్కడి నుంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇది ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. నేను ఒక్కసారి లాస్ట్గా మీకు ఎండింగ్లో దారి చూపించిన తర్వాత క్లియర్గా క్లోజ్ చేసేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. ఈ ఏరియా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఇది వర్తబులా కాదా అనేది కూడా తెలియజేయండి. ఎందుకంటే నలుగురికి తెలియాలి కదా. నాకు తెలిసినంత వరకు ఈ ఏరియాలో రోడ్డు ఉండి వాటర్ ఉంటే 20 lakhs వరకు చెప్తున్నారు అనేది నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసింది. మీకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. నేను దారి కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మీకు తోట ఉంటుంది. మధ్యలో ఫెన్సింగ్ అయితే అటు ఇటు ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. వీడియోలో కంటిన్యూ అవుతుండే దారి చూపిస్తాను క్లియర్గా మీకు. నేను 100 అడుగుల డొంక అని చెప్పాను కదండి, ఇదండి డొంక. వచ్చేసరికి పెద్ద డొంక అనమాట. మీకు మొత్తం మట్టి డొంకనే ఇలాగే ఉంటుంది. మనం పొలానికి వెళ్ళాల్సి వచ్చేసరికి ఇటు అనమాట. మీకు ఈ రోడ్ నుంచి విలేజ్ స్టార్టింగ్ నుంచి వస్తే ఇటు వస్తాం మనం. ఈ రోడ్ నుంచి వస్తే మీకు మన తోటకు వచ్చేసరికి 2 kilometers ఉంటుంది. అలాగే ఇటు విలేజ్ ఎండింగ్ నుంచి వస్తాము. ఇటు విలేజ్ ఎండింగ్ నుంచి వస్తే మన తోటకు వచ్చేసరికి 3.5 kilometers వస్తాం అనమాట. ఎటైనా రావచ్చండి, మన విలేజ్ చుట్టూ రావచ్చు, విలేజ్ స్టార్టింగ్ కాడ నుంచి కూడా రావచ్చు అనమాట. క్లియర్గా మీరు చూసుకోండి, అటు రావచ్చు ఇటు రావచ్చు అనమాట. ఇది మనకు తోటకెళ్ళే దారండి ఇది.